హాయ్! హలో! ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే ఈరోజు జబ్లాలి టెంపుల్‌కైతే ఎళ్తున్నామండి. చాలా రోజులు కాదులెండి, సంవత్సరాలే అయినాయి. లాస్ట్ ఇయర్ మా పిల్లలొచ్చినప్పుడు ఎళ్ళినాము. మళ్ళీ ఇప్పుడెళ్తున్నాం వాళ్ళతో కలిసి. ఇక్కడ బర్దుబాయ్ టెంపుల్‌కు మంత్లీ లేదా ఏదైనా పండగలొచ్చినప్పుడు అలా ఎళ్తా ఉంటాం గానీ, ఈ జబ్లాలి చాలా దూరం గదా! సో, అందుకని ఎప్పుడో ఒకసారి ఎళ్తాం. మళ్ళీ ఇప్పుడెళ్తున్నాం. మేమైతే ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ మార్నింగ్ మాకు కుదరలేదు. సో ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. ఎక్కువ ట్రాఫిక్ అయితే ఏం లేదు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. బయట నుండి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మొత్తం పాలరాతితో కట్టారు. మన హిందువుల కోసం దుబాయ్లో ఇంత పెద్ద టెంపుల్ కట్టినారంటే చాలా గ్రేట్. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే పెద్ద చర్చ్ కూడా ఉందండి. మనం ఏదన్నా కార్లు అవి పార్కింగ్ చేసుకోవాలంటే దాని పక్కనే పెట్టున్నారు. ఇంకోండి అక్కడే. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటి, మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ ఉంటుంది, ఈవినింగ్ ఏ టైంకి క్లోజ్ చేస్తారు, ఏ రోజు క్లోజ్ ఉంటుంది, మొత్తం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. అండ్ ఇదే ఎంట్రన్స్. మనం చెప్పులు అండ్ షూ రాక్ అవన్నీ బయటే ఉంటాయి. అండ్ అక్కడ పెట్టుకొని అక్కడ ఉంది కదా సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు కదా, అది మనం లోపలికి వెళ్ళేటప్పుడు స్కాన్ చేస్తుంది. ఎక్కువ రష్ అయితే ఎవరు లేరు, జనాభా చాలా తక్కువ మంది వచ్చారు. వీకెండ్ అయితే ఎక్కువ మంది వస్తారేమో. అక్కడ చూడండి 2 గంటలు అరేంజ్ చేశారు. మా వాడు దాన్ని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. లాస్ట్ టైం కూడా ట్రై చేశాడు, అది అందలేదు. అది చాలా ఎత్తులో ఉన్నాయి. పెట్టేవాళ్ళు కొద్దిగా కిందికి పెట్టుంటే ప్రతి ఒక్కరు కొట్టడానికి ఛాన్స్ ఉంది. బయట అయితే 2 డోర్స్ ఉన్నాయి అండ్ ఫ్లవర్స్తో అలా సెట్ చేసి పెట్టారు. చాలా బాగుంటుంది. లోపల వీడియో తీసడానికి అలౌడ్ లేదు. జస్ట్ మీకు ఒక చిన్న క్లిప్ తీసాము. నాకైతే ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు కానీ నాకైతే బర్దుబాయ్ టెంపులే బాగా నచ్చుతుందండి. ఎందుకో మనం దేవుడి దగ్గరికి వెళ్ళినంత ఫీలింగ్ ఉంటుంది. చూడండి అన్ని వరుసగా అలా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, అలాగే శివుడు, పార్వతి, మొత్తం రాధాకృష్ణుడు అన్ని వరుసగా అలా పెట్టారు. శివునికి అభిషేకం కూడా చేసుకోవచ్చండి. అక్కడ ఎర్లీ మార్నింగ్ కనుక వస్తే మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అంతా పెద్ద ప్యాలెస్లో దేవుడు విగ్రహాలు పెట్టినట్టు అనిపిస్తుంది. అక్కడ బర్దుబాయ్లో ఎందుకు తీసేశారో నాకైతే అర్థం కావట్లేదు కానీ అక్కడే ఉండుంటే చాలా బాగుండు. అండ్ బయట ఇక్కడ కొన్ని విగ్రహాలు అలా పెట్టారు, అవి సిల్వరు. ఎవరైనా కొంటారు కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టినట్టున్నారు. దుబాయ్లో సిల్వర్ బాగుంటుంది, బట్ టూ మచ్ కాస్ట్ ఉంటుంది. మన ఇండియాకి ఇక్కడికి డబల్ రేట్లు ఉంటాయి. అక్కడ అన్ని రుద్రాక్షలు వెండితో చేసినవి, అలాగే వెండి విగ్రహాలు అవన్నీ మొత్తం ఉన్నాయి. మేమైతే జస్ట్ చూస్తున్నాం, ఏం తీసుకోలేదు. ఆల్రెడీ ఇంట్లో చాలా విగ్రహాలు ఉన్నాయి. దాని పక్కనే బుక్ స్టోర్ కూడా ఉంది. నేను వరలక్ష్మి వ్రతం బుక్ ఉందేమో అని చెప్పేసి అడుగుతున్నా తెలుగులో. తెలుగులో లేదు కానీ హిందీలో అలా ఉంది. అక్కడ ప్రతి ఒక్క శ్లోకాల బుక్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదం అయితే చాలా చాలా బాగుంది. అక్కడ ప్రసాదంగా లడ్డూలు కూడా అమ్ముతున్నారు. అంటే ఎలా ఉన్నాయంటే మొత్తం డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నారు. ఒక 4 ఏమో ఉంటాయి, 12 దిరామ్స్ అనుకుంటా బాక్సు. మా దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది. ఇక్కడ చూడండి బయట ఫ్లవర్స్తో డిజైన్ ఎంత బాగా చేస్తున్నారు.
అక్కడ నేను సుశాంత్ అది ఓపెన్ చేయడానికి కుస్తీ పడుతున్నాం. అది ప్లాస్టర్ వేసినారు కదా, అది రావట్లేదు. లడ్డులు అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్ అంటే దేవుడి ప్రసాదం కదా, అందువల్ల రుచి చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో చెప్పండి. లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు సత్యనారాయణ వ్రతానికి పట్టు శారీ ఒకటి, అలాగే ఇప్పుడు అమ్మగారి 2 శారీస్ పెడుతున్నారు కదా, అలా ఇంకో శారీ ఇది పెట్టింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అప్పుడప్పుడే ఈవినింగ్ 6:30 అయింది. అప్పుడే పొద్దుగూకుతుంది. మేమైతే వెళ్తున్నాం. కొంతమంది వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా పెట్టారు. మొబైల్స్ నాట్ అలౌడ్, అలాగే షార్ట్స్, అలాగే కట్ బనియన్ అలా వేసుకొని వచ్చేవాళ్ళు నాట్ అలౌడ్. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుండి 8:30 PM వరకు, 8:15 లాస్ట్ ఎంట్రీ. మండే టు సండే ఓపెన్. అండ్ టెంపుల్ పక్కనే తాగడానికి మంచినీరు కూడా అరేంజ్ చేశారు, ఫిల్టర్ వాటర్. మేమైతే చల్లగా పట్టుకొని అయితే తాగాము. ఎందుకంటే స్వీట్ తినున్నాం, ముందుగా ఫుల్గా తప్పికేస్తున్నాయి. అక్కడెక్కడ అందుబాటులో సూపర్ మార్కెట్లు లేవు. బట్ ఇదైతే మంచి పని చేశారు నాకు అనిపించింది. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.